తెల్లవారుతో ఉండగానే దాదాపు 40 మంది పోలీసులు ధర్మవరం నక్కపల్లి మండలం ధర్మవరంలో అప్పలరాజు స్వగ్రహంలో చుట్టుముట్టి ఆయన్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద బుక్ చేసి ఇమ్మీడియట్గా వెంటనే విశాఖ సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. వాళ్ళు ఒక నోటీసు ఇచ్చారు, ఆయనకి సంతకాలు పెట్టించుకున్నారు. ఆయన భార్యకు కూడా తర్వాత పంపించారు. అందులో పేర్కొన్నటువంటి కేసులు ఏవి కూడా పీడీ చట్టానికి అర్హమైనవి కాదు. మొత్తం 19 మంది కేసుల్లో అన్నీ కూడా ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఇక్కడ ధర్నా చేశారు, అక్కడ ఊరేగం చేశారు, ఇక్కడ వైలేషన్ చేశారు అని తప్ప అవన్నీ కూడా 11 కేసులు విత్డ్రా అయిపోయాయి. ఒక 2 కేసులు కొట్టేసింది, కోర్టే కొట్టేసింది. మిగతా 5 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. దానికి ఇంతవరకు కనీసం ఛార్జ్ షీట్ పెట్టడం లేకపోతే విచారణ జరగడం కూడా లేదు. కనీసం ఇంతకుముందే ఒక 2 ఏళ్ళని శిక్ష పడి ఉండి అతను నేరస్తుడిగా ఉంటే దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఛార్జీలు అన్నీ కూడా రేపిస్టులు, గోండాలు, లేకపోతే గంజాయి వాళ్ళు, ఇల్లిసిట్ లెక్కర్ దొంగసారా తయారు చేసేవాళ్ళు, మనుషులను అక్రమంగా రవాణా చేసేవాళ్ళు. ఇది ఒక్కటంటే ఒక కేసు ఉందా? దానికి వర్తించేటువంటి పీడీ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను ప్రజల ముందుండి ప్రజల కోసం త్యాగాలు చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక కార్యకర్త మీద అప్లై చేసేవంటే ప్రభుత్వం భయపడుతున్నది, ప్రజా ఉద్యమాలను చూసి భయపడుతున్నది. వాళ్ళ గోండాలకి రౌడీలు చూసి భయపడటం లేదు, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించలేదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నెల్లూరులో పెంచలేయి అని చెప్పి గంజాయి మాఫియా వాళ్ళు హత్య చేశారు మా పార్టీ కార్యకర్తనే. ఆ చంద్రబాబు నాయుడు గారు ఆమెను లేడీ డాను అని చెప్పి పైకి లేపాడు. ఆ లేడీ డాన్ని వీళ్ళు పార్టీలో చేర్చుకున్నారు, తెలుగుదేశం పార్టీ. మరి వాళ్ళ పార్టీలో ఇలాంటి డాన్లు ఉన్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు. వాళ్ళు చేర్చుకుంటారు ఈ యాంటీ నేషనల్స్ అందరినీ, యాంటీ సోషల్స్ అందరినీ. ప్రజల కోసం పనిచేసేవాళ్ళు మాత్రం జైల్లో పెడతారు. ఎందుకంటే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ మొత్తం తీర ప్రాంతంలో భూములన్నింటిని కూడా బలవంతంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకి అప్పచెబుతా ఉన్నారు. వాళ్ళు అక్కడ పరిశ్రమలు పెట్టడం లేదు. పెట్టిన పరిశ్రమలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేవి కాదు. కాలుష్యం ఇప్పుడు అక్కడ ఎట్రో ఉంది, ఇతర కొన్ని పక్కనే మందుల కంపెనీలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి ద్వారా విపరీతంగా కాలుష్యం, మంచినీళ్ళు సరిగ్గా ఉండే వాళ్ళకి జబ్బులు. ఈ ఒక్క రాజీపేట గ్రామంలో 52 మంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు. రాజీపేట ఉద్యమం అనేది చాలా తీవ్రమైనటువంటి ఉద్యమంగా సాగింది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చి నేను అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టను అని వాళ్ళకి నోటి మాటగా ఇచ్చారు. నోటి మాటగా పార్క్ పెట్టను అని చెప్పినటువంటి వాళ్ళు వెంటనే దానికి అంతకుముందు ఇచ్చే నోటీస్ని విత్డ్రా చేసుకోవాలి. నోటీస్ విత్డ్రా చేసుకోకుండా నోటీస్ని అలా ఉంచి నేను అక్కడ విత్డ్రా చేసుకుంటున్నాను పెట్టం అని అంటే మాటకు విలువ ఏమిటి? చాలామంది చాలా రకాల మాటలు, చీఫ్ మినిస్టర్ కాదు, ప్రధానమంత్రి కాదు, ఎవరిచ్చిన మాటలకు విలువ లేదు ఈ రోజుల్లో. ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకుంటే అప్పుడు ప్రజలకి ధైర్యం వస్తుంది. నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోకుండా వాళ్ళకి మాట చెప్పేసి వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి వెంటనే పీడీ కింద పెట్టి రేపొద్దున ఆ భూములన్నింటిని కూడా మెట్టల కంపెనీకి, ఆర్సెల్ మెట్టల కంపెనీకి అప్పచెప్పడం కోసంగా ఈ నాటకం అంతా ఆడుతున్నారు. ప్రభుత్వం భయపడుతున్నది ప్రజలు తిరుగుబాటు చేస్తారని. అప్పలరాజు లాంటి వాళ్ళు బయట ఉంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళకి ధైర్యం, వాళ్ళకి నాయకుడు. కానీ నేను చెప్పదలుచుకున్నాను, ఒక అప్పలరాజు లోపల పెట్టిన ఉద్యమాలు ఆగో. 10 మంది అప్పలరాజులు వస్తారు, ఊరికి ఒక అప్పలరాజు వస్తాడు. ఉద్యమాలు ఇంకా పెరుగుతాయి. వాళ్ళ ఎత్తికి వాళ్ళే, వాళ్ళ తలకు వాళ్ళే కొరువు పెట్టుకోవాలని అనుకున్నట్టుగా కనిపిస్తున్నది. అందుకని బలవంతంగా ఈ భూసేకరణ ప్రజల యొక్క వాళ్ళ దీనికి భిన్నంగా, ప్రయోజనాలు భిన్నంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దాన్ని అది వాళ్ళ రాజకీయంగా కూడా వాళ్ళ తెలుగుదేశం నష్టపోతుంది. గతంలో ఇలాగ చేసి నష్టపోయారు, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. భూములు తీసుకుని ఎక్కడా పరిశ్రమలు పెట్టలేదు, విశాఖతో సహా అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కిందగా మారిపోతాయి. ఇప్పుడు తాజాగా మనం చూస్తే మెడికల్ కాలేజెస్, ఇక్కడ మన అనకాపల్లి మెడికల్ కాలేజ్ కూడా ఉంది, ప్రైవేటీకరణ పీపీపీ కింద ఇస్తూ ఉన్నారు. పీపీపీ కింద ప్రచారం చేస్తున్నారు జోరుగా. 5-6 వచ్చారట బిడ్లు పెడతామని, వాళ్ళందరూ వెనక్కిపోయారు. ఒకే కాలేజీకి బిడ్లు వేసారట. ఏది కిమ్ ఆసుపత్రి బిడ్డ వేసిందని చెప్పి ప్రకటించారు. తీరా చూస్తే ఇప్పుడు కిమ్ హాస్పిటల్ కాదు, ఒక డాక్టర్ వచ్చేసాడు, హాస్పిటల్లో పనిచేసే డాక్టర్. అవులాట ఏమన్నా తమాషానా? ప్రజల ఆస్తి, ప్రజల హాస్పిటల్ ఎవరు బిడ్డేశారో, ఎందుకు బిడ్డేశారో కూడా తెలియకుండా ప్రభుత్వం పీపీపీ పేరుతో ఏం చేయదలుచుకుంది? నాశనం చేయదలుచుకుంది వైద్య వ్యవస్థనంతా, ఆరోగ్య వ్యవస్థను నాశనం చేయదలుచుకుందా? ప్రభుత్వం బాధ్యతని తప్పుకొని ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతామని వచ్చేవాళ్ళు లేడంటేనే ప్రభుత్వం ఒక వైఫల్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిజం కళ తెలుసుకొని ఈ 10 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతే అది వాళ్ళ పతనానికి నాంది అవుతుందని మాత్రం హెచ్చరిక చేస్తుంది. అందుకని ఇటువంటి పనికిమాలిన పనులు మాని అప్పలరాజు లాంటి వాళ్ళని జైల్లో పెడతాను, ఈ భూములన్నీ కార్పొరేట్ల కంపెనీలకు అప్పచెప్పి అందులో ఏమైనా దండుకుందామని అనుకుంటే మాత్రం ప్రజలు దాన్ని సహించరు. అందుకని బలవంత భూసేకరణ ఆపండి.
ఈ రాజయ్యపేట వాళ్ళ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోండి, బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చిన నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోండి. మెడికల్ కాలేజీల్లో ఇచ్చిన పీపీపీల నుంచి వెనక్కి తగ్గి మళ్ళీ ప్రభుత్వం వాటిని సంవత్సరంన్నరలో పూర్తి చేస్తారు అని అంటున్నారు. ఈ పాటికి అయిపోయి ఉండే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు నేను చూడ మనం పక్కన మీకు సాక్ష్యం ఉంది. మెడికల్ కాలేజ్ ఈ పాటికి అయిపోయి ఉండేది. ఎందుకు ఆపారు? డబ్బులు లేవా? విశాఖపట్నంలో ఆ కాంక్లేవ్ ఈ కాంక్లేవ్ అని పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రధానమంత్రికి 300 కోట్లు, ఈ ఇంటర్నేషనల్ కాంక్లేవ్ 350 కోట్లు, 650 కోట్లు పెట్టుంటే ఈ మెడికల్ కాలేజ్ అయిపోయి ఉండేది. ఆ 2 మెడికల్ కాలేజ్, పాడేరు మెడికల్ కాలేజ్ కూడా అయిపోయి ఉండేది, 2 పూర్తి అయిపోయి ఉండేది. ఆట డబ్బు సముద్రంలో పోసి అక్కడ బీచ్లు అంటే పారపోసి డబ్బు అంతా ప్రభుత్వ సంపద అంతా ఏం వచ్చింది? అక్కడ ఏం ప్రొడక్షన్ చేశారు? ఏం ఉత్పత్తి జరిగింది? ఎవరికి ఉపాధి వచ్చింది? ఏం అభివృద్ధి సాధించారు? ఈ 2 కాంక్లేవ్లు పెట్టి డబ్బు వృధా చేయడం తప్ప. ఇలాంటి యాక్టివిటీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ప్రజలు సహించరు. అందుకని ప్రభుత్వం వీటిని నిర్వహించాలి. అప్పలాదిని తక్షణం విడుదల చేయాలి. రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమ రూపం తీసుకుంటుంది. ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమంగా రాష్ట్రంలో మేము నిర్మించబోతున్నాము. దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కానీ మూర్ఖంగా ఇప్పుడులాగానే వ్యవహరిస్తే మేము ప్రతిస్పందన, మా స్పందన కూడా తీవ్రంగానే ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. అప్పలరాజు భార్య తల్లి రాష్ట్ర నాయకులు.